కాకినాడ సర్పవరం జంక్షన్ ప్యాసింజర్స్ ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంఘంకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీనులు తెలియజేశారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పుల్ల శ్రీను, యూనియన్ ప్రెసిడెంట్ కండేపల్లి కుమార్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ముద్దన సూర్యప్రకాష్, సర్పవరం జంక్షన్ ప్యాసింజర్స్ యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కండేపల్లి కుమార్, క్యాషియర్ శనివరపు విజయ్, వైస్ ప్రెసిడెంట్ నైస్, సెక్రటరీ గింజాల కొండబాబు, జాయింట్ సెక్రటరీ డి శ్రీను, వాకింగ్ ప్రెసిడెంట్ ఎం శ్రీను, మెంబర్ పులగల నాగేంద్ర, ముఖ్య సలహాదారులు కె అబ్బు, ఎం వీరబాబు, జి భాస్కర్రావు, ప్రభాకర్రావు, కరణాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన సర్పవరం జంక్షన్ ఆటో స్టాండ్ యందు 25 సంవత్సరాల బట్టి నుంచి ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత మనకి మన ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి సలహాలతో మన పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ మన పుల్లా శ్రీరాములు గారు ఆవిష్కరించారండి. కావున సర్వసభ్యులందరికీ ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క జెండా ఆవిష్కరణ తక్కువ స్టాండ్లో మొత్తం అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంటున్నామండి. అలాగే ముఖ్య అతిథులు మన పుల్లా శ్రీరాములు గారు, అలాగే వెంకటేశ్వర గారు, అలాగే మన శ్రీని గారు, మన ప్రకాష్ గారు, పుల్లా వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఇంకా పేర్లు తెలియదండి. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఐక్యతగా ఉంటూ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ ఒక సంఘాన్ని ఎన్నుకోవడం, ప్రతి సంవత్సరం ఒక సంఘ నాయకుడిని ఎన్నుకోవడం, ఆ నాయకుడి ద్వారాగా ఈ యొక్క స్టాండ్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే నేను 2-3 సందర్భాల్లో కూడా చెప్పవలసింది అందకపోతే, కొంతమంది ప్యాసింజర్లకి టికెట్లు డబ్బులు లేకపోతే కొంతమంది అమ్మ పర్లేదు ఎక్కండి తీసుకెళ్తే మేము దింపేస్తాం అన్న రోజు కూడా మా స్టాండ్ సభ్యుల్లో చాలామంది ఉదాసతగా ఉండడం జరుగుతుంది. ఈ ఉన్న స్టాండ్లు ఎలా ఉంటాయని నాకు తెలియదు, కానీ మా స్టాండ్లో అయితే మాత్రం చాలా ఎక్కువగా దాదాపుగా ఈ స్టాండ్ అనకుండా కాకుండా 200 మంది పైన ఈ సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరికీ కూడా మన గ్రామానికి ఎలాగైతే సర్పంచ్ జనసేన అనేసి పేరు వచ్చిందో, రేపున్న రానున్న రోజుల్లో మా పంతం నానాజీ గారు, మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి ఆదేశాలతో ఇక్కడ ఒక షెడ్డు ఒకటి నిర్మించాలని ఆ సభ్యులు కోరుకోవడం జరిగింది. ఆ షెడ్ను కూడా త్వరలో శ్రీరాములు గారు ఆధ్వర్యంలో నానాజీ గారు ఒకసారి తీసుకొచ్చి ఈ సభ్యులందరినీ పరిచయం చేసి ఆ స్టాండ్ కూడా ఆ షెడ్కి ఏర్పాటు చేయడానికి మేము అందరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.